శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అధికార విపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ మొదలైంది. ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతిలో భారీ కుంభకోణం జరిగిందని హౌస్ కమిటీ వేస్తే ఆధారాలతో సహా నిరూపిస్తామంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వేల కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు ఆదాయం వస్తుంది. గత ప్రభుత్వానికి తెలివే లేదు, మేము చాలా గొప్ప ఘనకార్యం చేస్తున్నాం అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష మంత్రి గారు. వాస్తవంగా జరిగింది, దీని వెనుక పెద్ద స్కామ్ జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. ఒకవేళ మంత్రి గారు మీకు నిజాయితీ ఉంటే నేను స్పీకర్ గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక హౌస్ కమిటీ వేయండి, దీంట్లో జరిగిన అవినీతిని రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఒక హౌస్ కమిటీ చేయండి. నిజంగా మీరు పారదర్శకంగా ఉంటాం, మాది ప్రజాపాలన మాటల్లో చెప్పుడు కాదు. నేను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి. నిజాలు బయటకు రావడానికి పోదాం కాకినాడ పోర్టుకు. మీరు ఆ రోజు జెండా ఊపడానికి హెలికాప్టర్ వేసుకొని కాకినాడ పోయింది కదా. మరి ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో సంవత్సరం నుంచి అక్కడ ఎందుకు పడి ఉన్నాయి? వాటి పరిస్థితి ఏంది? మంత్రి గారు చెప్తారా? దాంట్లో వచ్చిన నష్టం ఎంత? సూటిగా సమాధానం చెప్పండి. ఎందుకు మీరు తిమ్మిరి బిమ్మని చేస్తారు? ఒక ఘరానా మోసగాడిని ఈడీ సిబిఐ కేసులో ఉన్నవాడిని రాష్ట్ర ప్రభుత్వం కనీసం చూసుకోకుండా అడ్వైజర్గా ఎట్లా పెట్టింది అధ్యక్ష? మీరు ఒక రికమెండ్ చేసి అది యాక్సెప్ట్ చేయకుంటే ఇది స్కాన్ చేయనప్పుడు ఇది టోటలీ నాన్ సెన్స్. ప్రేమ్ చందర్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఫిలిప్పీన్స్. Yes, the memorandum of understanding is for 8 to 10 lakh metric tons. The contract is for 1 lakh metric tons. అది ముందు 2 షిప్మెంట్స్ పోయిన తర్వాత ఫిలిప్పీన్స్ దేశంలో ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ మీద కొంత డిస్టర్బెన్స్ అయింది. ఇంటర్నల్ వాళ్ళ వాటెవర్ రివోల్ట్ వాటెవర్, ప్లస్ ప్రైసెస్ పడిపోయినాయి. ఫిలిప్పీన్స్ దేశంలో జరిగిన ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల ఒక ట్రాన్స్షిప్మెంట్ ఇస్ హెల్డ్ అప్ ఇన్ కాకినాడ, విచ్ ఈస్ బీయింగ్ లోడెడ్ టుడే అండ్ ఈస్ లీవింగ్ ఫర్ షిప్మెంట్.